నిలబడ్డాడంటే అది స్నేహితులైనా సరే అభిమానులైనా he stands for them, he stands by his word, none other than our NTR. अभी मजा आएगा ना भिड़ो. Thank you. మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను, కొంచెం నొప్పిగా ఉంది. మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను ప్లీజ్. ఒక్కసారిగా అర్థం చేసుకోండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, కాంతారా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. నాకు తెలిసి నా వయసు బహుశా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయి ఉంటుంది. మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి, మా ఊరు ఇది, కుందాపుర దగ్గరే మా ఊరు, చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది. భరీ ఇంతదయ్యా. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఓహో ఇదేంటి, ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా, ఈ కథ నిజమేనా కాదా, ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు. కానీ బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా, ఈ గుళిగ ఆట అనేది ఏంటి, ఈ పింజుర్లి అంటే ఏంటి, ఒక్కసారి చూడాలి కదా. చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది. కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని, ఒక చిత్రం తీస్తాడు అని. ಈ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಕ್ಷಣಕ್ಕೆ ಭಾರತವೇ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. And that was none other than my brother ऋषभ शेट्टी. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. The stories I've heard as a child, when I saw it on screen, I was speechless, sir. I just did not know what to say. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే, ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా 1ది. Rishabh sir is a very, very, very rare breed of directors and actor. I've always had this, అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా, డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. బట్ రిషబ్ సార్లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్. He dominates every department. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.